హలో అండి, హ్యాపీ సండే. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, మార్నింగ్ అండి. ఇకపోతే పొద్దున్నే వీడియో ఒకటి లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. చూడండి, ఇంకా ఇప్పుడే బ్రష్లు అయితే చేసాము. ఇంకా టిఫిన్ పని అయితే చూడాలి. టిఫిన్ వచ్చేసి ఈరోజు అయితే ఇంకా చూడండి, బయట నుంచే తెచ్చామండి. ఇంక ఇంట్లోనైతే ఏమీ లేదు. పిండి అయితే ఇక దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏమీ లేదు. ఇంక ఈ రోజు వరకు బయట నుంచి తెమ్మన్నాను, తీసుకొస్తానన్నారు. ఇంకా చూడండి, వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు. ఇక ఇద్దరు, మా బాబు అని మా ఆయన గారు, ఇక టిఫిన్ అయితే తీసుకొచ్చుకుంటాం అని చెప్పేసి వెళ్ళారు. ఇక నేనైతే రాగిజావ అయితే చేస్తున్నానండి. చెప్పాను కదా మీకు, పాలు వేడవుతున్నాయి. పక్కన ఒక గిన్నె, ఒక స్టవ్ మీద వచ్చేసి రాగిజావ అయితే చేస్తున్నానండి. మీకు చెప్పాను కదా, కొంచెం రాగిజావ అయితే అలవాటు చేసుకున్నాం మార్నింగ్ టైంలో అని చెప్పేసి ఇక రాగిజావ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాలు కూడా వేడి చేస్తున్నానండి. 2 పళ్ళు అవుతాయి అని చెప్పేసి ఇంకా పాలు వేడవుతున్నాయి. ఇవి చూసుకుంటూ రాగిజావ అయితే చేస్తున్నానండి. రాగిజావ అయితే హెల్త్కి మంచిది కదా. ఇంకా అందుకే ఇప్పుడైతే ఇక మేము అలవాటు చేసుకున్నాం కొన్ని రోజుల నుంచి. ఇంకా కంటిన్యూగా తాగుతామండి. ఇంకా చూడండి, అందులోనైతే నేను బెల్లం కానీ ఏమేయను. ఇక ప్లెయిన్గా, ఇక మామూలుగా కొంచెం రాగిజావ పాలు, రాగిజావ, కొద్దిగా ఉప్పు ఇవి బాగా మరగబెట్టేసి ఇంక ఇలానే తాగేస్తామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్లోనైతే తాగలేము, కొంచెం తీయగా ఉంటేనే తాగుతాము. ఇంకేంటంటే నేను ఉప్పు వేస్తాను కదా, ఉప్పు పాలు అనమాట. కొంచెం నీళ్ళు అయితే మరిగిన తర్వాత పాలు పోస్తామండి. ఇంకా నీళ్ళు పాలు మరుగుతాయి కదా, మరిగిన తర్వాత ఇక రాగి పిండి అయితే కొంచెం మనకు కావలసినంత గిన్నెలో వేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇంకా ఈ మరిగే పాలు ఉన్నాయి కదా, పాలు నీళ్ళు ఇక వాటర్లోనైతే కలిపేస్తామండి. ఇంకా అలా బాగా ఉడికిన తర్వాత చిక్కగా ఉంటే బాగోదు. ఇక పాయసం లాగా అలా ఉంటుంది. ఇంకా అలా కాకుండా ఏంటంటే ఇట్లా కొంచెం లూజ్గా తాగుతూ ఉంటే గ్లాసులో పోసుకొని బాగుంటుంది అని చెప్పేసి కొంచెం లూజ్గానే చేస్తాము. ఇంకా అలానే చేస్తున్నాను నేనైతే. కొంచెం అయితే పలచగా అనిపించిందండి నాకైతే అది. అందుకే మళ్ళీ ఇంకొంచెం వేద్దామని చెప్పేసి కొద్దిగా వేసి కొంచెం ఒక అరగంట అంటే ఒక స్పూనున్నర మందం అయితే వేసి కలుపుతున్నానండి. మళ్ళీ కొంచెం పలసగా అనిపించింది, రాగిపిండి కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఇంకా అందుకే ఇక కొంచెం అయితే వేసి మళ్ళీ కలుపుతున్నానండి. బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి. రాగిపిండి బాగా మరగాలండి, అదైతే బాగా ఉడకాలి, లేకపోతే బాగా అట్లాగా తినకూడదు అలాగా. అందుకే బాగా మరిగించాక అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంతమంది అందులో మజ్జిగలా కలుపుకుంటారు. ఇంకా మేమైతే మజ్జిగ లాంటివి అయితే ఏమీ కలపను నేనైతే. ఇక పాలు పోస్తాం కదా, ఇంకా అలానే తాగేస్తాము గ్లాసులో పోసుకొని. ఇంకా వేడిగా గోరెచ్చగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే. పంచదార కానీ బెల్లం కానీ ఇట్లా ఎందుకు, హెల్త్కి మంచిది కాదు కదా అన్నట్టుగా ఇక దాన్ని అయితే మేము ఇట్లా ఉప్పే వేస్తున్నానండి. ఇంకా అది బాగుంటుంది, పర్వాలేదు టేస్ట్. ఫస్ట్లోనైతే తాగలేము, కొంచెం ఉప్పగా ఉంటుంది, తాగలేము, వాంతి వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఉండంగా తాగుతూ ఉంటే రోజుకి అలవాటు అయిపోద్దండి. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక మాకు అలానే అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయాక ఇక అలానే ఉప్పు అయితే వేస్తాను నేను. ఇక చూసారు కదా, చికెన్ అయితే తీసుకొచ్చారు. నేను ఇంకా రాగిజావ పని నేను చేస్తూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, ఇక టిఫిన్ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇక చికెన్ అయితే ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత వండేటప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి. ఇక రాగిజావ అయితే బాగా మరిగిపోయింది. ఇక నేను మా వాళ్ళకి పోసి తాగేస్తాం మేము. టిఫిన్ కూడా బయట నుంచే తీసుకొచ్చారు, తర్వాత తింటాం టిఫిన్ అయితే. ఇప్పుడు ఏంటంటే రాగిజావ అయితే తాగుతాము. ఇది తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట తర్వాత ఇక టిఫిన్ అయితే తింటామండి. బాగా ఉడకాల, చిక్కగా, మరి గట్టిగా కాకుండా జారుగా అట్లా లిక్విడ్ అట్లా ఉంటే గ్లాసులో పోసుకొని తాగొచ్చు. బాగా అడుగంటుకుంటుంటుందండి కలపకపోతే, అందుకే నేను పొద్దా కలుపుతూ ఉన్నా. టిఫిన్ తిన్న తర్వాత వంట పని చూసుకోవాలిగా. తేపకళ్ళు అయితే చూసిపోతూ ఉన్నారు లోపల వంటగదిలోకి.
ఇంకా చూడండి గ్లాసులన్నీ అయితే పోస్తారండి. నేనైతే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి, బాగా జలుబు దగ్గులాగా వస్తుందండి. ఇక అందుకే వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. నేను వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు తాగుతాను. అందుకే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నా. మా వాళ్ళకి పోషిస్తాను. టిఫిన్ తీసుకొచ్చారు, ఇక తర్వాత తింటాంలే అన్నట్టుగా ముందు జావ తాగుతాం కదా, తర్వాత తినొచ్చని పక్కన కట్టేసి పక్కకైతే పెట్టేస్తున్నాను. నీళ్ళు అయితే వేడవుతున్నాయి. ఇంకా వేడి నీళ్ళు తాగితే కొంచెం గొంతు కాలినట్టు మంచిగా దగ్గు అవి దగ్గుతాయి కదా, జలుబు దగ్గు. ఇంకా నీళ్ళు అయితే కాగినాయి. ఇంకా వేడి కొంచెం ఎక్కువగానే కాగబెట్టుకుంటున్నానులే. కొంచెం ఎక్కువ వేడి ఉంటే బాగుంటుంది, తాగిన కొంచెం గొంతు కాలినట్టు ఉంటుంది అని లోట నిండుగా అయితే అయినాయండి. మొత్తం తాగేసాను అనమాట నేను. బాగా వేడి వేడిగా ఉన్నాయి. కొంచెం ఆరిన తర్వాత తాగేయాలండి. లైట్గా వేడి పెడితే ఏంటంటే మనం అది దాన్ని అటు ఇటు తిరిగేపాటికే ఆరిపోతున్నాయి. అందుకే కొంచెం ఎక్కువగా వేడి పెట్టాను. కొంచెం మనం అటు ఇటు తిరిగేదాని పని మీద అటు ఇటు తిరిగాక కొంచెం వారిన తాగటానికి బాగుంటాయిలే, కొంచెం వేడిగానే ఉంటాయి అన్నట్టుగా ఎక్కువగా వేడి చేశాను. ఇంకా మొహాలు కడగలేదు ఇక మా అబ్బాయి. నేనైతే తాగుతున్నా. అక్కడ చూడండి రెడీ అయిపోయింది. ఇక వాళ్ళు మొహాలు కడుగుతున్నారని పోయలేదు. వేడి వేడిగా ఉందండి, తాగుతుంటే గొంతు అయితే కాలిపోతుంది. జలుబు దగ్గుకి వేడి నీళ్ళు తాగుతుంటే భలే హాయిగా అనిపిస్తుందండి గొంతు అయితే. లోటాడు ఎక్కువ చాలా తాగేసాను నేనైతే వేడి వేడి నీళ్ళు. షార్ట్ వీడియో పెట్టానండి ఒకటి, అది కూడా ఇందులోనే యాడ్ అయింది క్లిప్ అయితే. వేడి నీళ్ళు తాగుతున్నారని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక షార్ట్ వీడియోలోని. వేడి నీళ్ళు కొంచెం తాగుతుంటే వంత వచ్చినట్టు అనిపించింది అలవాటు లేని వాళ్ళకి. నాకు కొంచెం అలవాటే, అందుకే ఇక నేను పెద్ద లోటాకైనా అంతగా లోటాకైతే తాగేస్తానండి. నిండుగా పోసుకుంటే ఎప్పుడు పోసుకున్నా మొత్తం తాగుతా. ఫస్ట్లో వాంతి అనిపించింది ఫస్ట్ టైం ఎప్పుడు తాగినప్పుడు. ఇక తాగినవి కూడా వాంతి కూడా చేసుకున్నాను నేను. ఇంకా నాకు అలాగ అలవాటు అయిపోయింది. అంత పెద్ద లోటాకైనా తాగేస్తాను నేనైతే. ఇక ఎప్పుడైతే మొహాలు కడుక్కున్నారు, ఇక మా వాళ్ళు బ్రష్ చేసేసారు. ఇక వాళ్ళకి పోద్దాం అని చెప్పేసి వాళ్ళకి ఇక పోస్తున్నాను అనమాట. ఇక మేము ముగ్గురు 3 గ్లాసులు అయితే తాగుతాం. బాగుంటుందండి, పాలు పోస్తాం కదా, పాలు మరిన్ని పోస్తాము. అసలుకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉప్పు అయితే లైట్గా, మరి ఉప్పు ఎక్కువగా ఉంటే ఉప్పుగా ఉంటాయి, కషం అయినట్టు ఉంటాయి. అలా కాకుండా లైట్గా ఉప్పు వేసుకొని పాలు ఎక్కువ పోసుకోవాలి. పాలు ఎక్కువ పోసుకుంటే చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో, అలా ఉంటే పాలు టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పాలు పోయకుండా ఉట్టిగా నీళ్ళు బాగా మరిగిచ్చేసి అందులో రాగి పిండి కలుపుతారు. అది బ్లాక్ కలర్లో ఉంటుంది, బాగోదు టేస్ట్. బ్లాక్ రంగులో ఉంటుంది అన్నమాట. అది టేస్ట్ అయితే బాగోదు. మేమైతే పాలు చాలా పోస్తాం కాబట్టి అలా తెల్లగా పాలు బాగుంటుంది టేస్ట్.
రాగి జావ కూడా నల్లగా లేకుండా అట్లా తెల్ల తెల్లగాను చాలా బాగుంటుంది. టేస్ట్ ఆరోగ్యానికి మంచిది పాలు ఎక్కువ పోసుకుంటే అని చెప్పేసి మేము ఎక్కువగా పోస్తాం. ఇక మా అబ్బాయి నేను తాగుతున్నాం అనమాట. ఇక మా అబ్బాయి అంటాడు పోటీ పెట్టుకుందాం మమ్మీ, ఛాలెంజ్ పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారు, ఎవరిది త్వరగా అయిపోద్దాం అంటుండో. ఇదైతే షార్ట్ వీడియోలో అని పెట్టాను, షార్ట్ వీడియో కూడా దీంట్లో పెట్టాను. అదిగో చూడు, షార్ట్ వీడియో కూడా యాడ్ చేశాను ఇందులోని. ఇంకా తనకి ఏంటంటే ఒకసారి తాగడం, అందుకే తనకి ఇలాగా మనం ఏదో ఒకటి కొంచెం ఆశ పెట్టేసి తాగిచ్చినట్టు తాగిస్తే తాగుతారని చెప్పేసి ఇక నేను ఫోన్ పట్టుకొని చూస్తుంటే మమ్మీ మనం ఛాలెంజ్ చేద్దామా, రాగి జావ ఎవరు తాగుతారో ఫస్ట్ అని అంటే సరే అట్టాన్ని తాగుతారని చెప్పేసి సరేనని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి వీడియో అయితే ఇక ఒకటి మామూలుగా తీసాను. ఇంకా ఎంత తాగినా ఎంత నాది అయిపోతుంది కానీ మా అబ్బాయి గ్లాసులో అసలు అయిపోవట్లేదు అనమాట. అలా అన్నా కొంచెం ఏదో పొగిడితే మొత్తం తాగుతాడని నా ఆశ. ఇక ఎంత తాగినా గ్లాసులోనే ఉంటుంది. ఎట్టో లాస్ట్ ఫినిష్ అయితే అయిపోయింది, మొత్తం తాగేసింది. కాలుతుందంట, వేడిగా ఉందంట. అయిపోతుంది నాదే ఫస్ట్ అయిపోద్ది. చూపి గ్లాసు, నాదే అయిపోద్ది, నాది కొంచెం ఉంది. కానీ మరి గెలు మొత్తానికి రాగి జావ అయితే తాగేసిన. టిఫిన్ అయితే తినాలి, కొంచెంసేపు ఆగేసి అర్ధగంట తర్వాత అయితే టిఫిన్ తిని ఇంకా వంట పని అయితే చేయాలన్నమాట. కూర అయితే చేయాలి. కూర వచ్చేసి 2 కర్రీలు చేయాలి. తీసుకొచ్చిన దాంట్లోనే 1/2 kg తీసుకొచ్చాము చికెను. ఇందులోనే కొంచెం ఫ్రై చేయాలి, మళ్ళీ మా బాబుకి కొంచెం మళ్ళీ మిగిలింది గ్రేవీ కర్రీలాగా చేయాలి. మొత్తం గ్రేవీ కర్రీలా చేస్తే తను తినని చెప్పేసి ఇక ఏంటంటే దాంట్లో మెత్తటి ముక్కలు 4 తీసి కొంచెం ఫ్రైలా చేసాను అనుకోండి, తను తింటాడు కదా. మిగిలిన దాంట్లోనే ఇక 2 దోసకాయలు 2 టమాటాలు వేసి గ్రేవీ కర్రీలాగా అయితే చేస్తాను. అదిగో చూసారు కదా, కొంచెం బోన్స్ అవి ఉన్నాయని ఒక పక్కగా తీసాను. ఇంకా నానబెట్టేసుకున్న శుభ్రం కడిగేసి ఇక దాంట్లో వచ్చేసి దోసకాయ ఒకటి, 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసి గ్రేవీలో చేయొచ్చు అని చెప్పేసి దాన్ని కడుగుదామని సట్లోనైతే అట్లా పెట్టాను. ఇంకా 4 ముక్కలు తీసి వీటినైతే ఫ్రైలా చేస్తున్నాను. మంచిగా మళ్ళీ ఫ్రై అయినా బాగా క్రిస్పీగా ఉండాలండి. కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్న తను తింటలేదు. ఏంటి ముక్క బాగా ఆగలేదు ఏంటి, బాగా ఫ్రై అవ్వలేదు ఏంటి, నాకు వద్దులే అని కూడా తింటలేదు. అందుకే ఏంటంటే బాగా డీప్ ఫ్రైలా చేస్తాను, క్రంచీగా చేస్తానండి నేనైతే. ఇంకా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా, చాలా బాగుంది. ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇంకా చూసారు కదా క్రిస్పీగా ఎగుతున్నాయి. ఇక మిగిలిన దానికి వచ్చేసి 2 ఉల్లిపాయలు 2 టమాటాలు 1 దోసకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మంచిగా క్రిస్పీగా ఎంచుతున్నా. క్రంచీగా ఉంటే కొంచెం బాగుంటుంది కదా, గట్టిగా పచ్చడికి చికెన్ పచ్చడి పెట్టేటప్పుడు ముక్క గట్టిగా ఎగిద్ది కదా, అలాగైతే వేపుతున్నా. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంటేనే తను తింటున్నాడు, అందుకే అలాగే వేయించుతాను నేనైతే. ఇంకా పక్కన రైస్ అయితే అవుతుంది. దోసకాయ అయితే చాలా అవుతుందండి చికెన్లో వేయక, ఎందుకు దోసకాయ చేయాలనిపించింది కర్రీ అయితే. ఇక దోసకాయ ఒకటి చిన్నకాయ ఒకటి చూసి కోసాను, చిన్న ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టాను. ఇంక ఈ అన్నం ఉడికి ఈ ఫ్రై అయిన తర్వాత కర్రీ అయితే తాలింపేస్తాను. ఇక చూసారు కదా కారం, తగినంత కారం అయితే వేసానండి. కారం వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ వేయాలండి, దించేయాలి కర్రీ, లేకపోతే ఫ్రై అయితే కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట, నలుపు రంగులోకి వచ్చేసిద్ది, బాగోదు, అంత కలర్ఫుల్గా ఉండదు. అందుకే నేను కారం వేసిన వెంటనే ఇక ఫ్రై అయితే దించేస్తాను. దించేసి
ఇక వెంటనే కూర కోసం గ్రేవీ కర్రీ కోసం పెట్టేసాగా కారం వేసి తిప్పాక ఆ వేడికి ఇక కారం కొంచెం అందులోని ఇంకా వేగిపోద్ది అనమాట. ఇంకొంచెంసేపు ఉంచితే అది నలుపు రంగులోకి వచ్చిద్దండి. ఫ్రై అయితే బాగోదు, చూడటానికి కూడా కలర్ఫుల్గా అనిపించదు. ఇప్పుడు చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో, కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే. చాలా బాగుంది, మంచిగా ఫ్రై అయితే కుదిరింది. బియ్యం అయితే పెట్టేసాను. కర్రీ ఒకటి చేయాలి ఇక, దాన్ని కూడా తాలింపు అయితే వేస్తున్నాను. బాండి పెట్టా, పక్క పొయ్యి మీదకి ఇక అన్నం అయితే పెట్టేశాను. అన్నం గిన్నె అయితే పెట్టేశాను, అది సిమ్లో పెట్టి ఉడుకుతుంది. కూర సెట్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేసుకున్న తగినంత ఆయిల్ పడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాను. ఎండాకాలం అయితే వచ్చేసింది, ఇంకా ఎండలు కూడా బాగున్నాయి, విపరీతమైన ఎండలు. వంటగదిలో వంట చేస్తుంటేనే చెమటలు పోస్తున్నాయి. దోసకాయ చేసినా కూడా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. చూసారు కదా ఆనియన్స్ వేగుతున్నాయి. ఇక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మ్యాక్సిమం ఇవి తాలింపులోనే ఎక్కువగా వేస్తాను. తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పట్టిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. పసుపు అవన్నీ వేసాను కదా. చికెన్ అయితే వేసుకుంటున్నాను, తాలింపులోనే వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అవి పడతాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఇంకా దోసకాయ ముక్కలను అవి అయితే వేసుకుంటానండి. ఇక ప్లేట్ మళ్ళీ పడేయటం ఎందుకులే, షింక్లోని కడుగుదాం పని అయిపోద్ది అని చెప్పేసి ఇక చికెన్ కడిగిన ప్లేట్ ఉంది కదా, అది కూడా శుభ్రం కడుక్కొని స్టాండ్లో పెట్టేసుకుంటున్నా. చికెన్ అయితే కలుపుకొని ఒకసారి మొత్తం మసాలా అంతా పట్టాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చికెన్ మంచిగా ఫ్రై అయ్యిద్ది ఆయిల్లోని. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి బాగుంటుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. తాలింపులో కర్రీ అయితే ఇక చికెన్ అయితే మగ్గిందండి, దాంట్లోని వాటర్ కూడా ఇనిగిపోయింది. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత అలా పెట్టేసుకుంటే తాలింపులోనైతే ఉడికి మంచిగా నీరంతా ఇనిగిపోద్దండి. అప్పుడు చికెన్ మంచిగా ఉంటుంది, ఉప్పు పట్టింది. ఇప్పుడైతే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. ముక్క కూడా ఇప్పుడు ఉప్పగా ఉంటుంది, ఉప్పు పట్టింది కదా. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగుంటుంది కర్రీ. అలా నీరంతా ఇనిగిపోయిన దాకా మగ్గించుకున్న తర్వాత అలా చూసారు కదా, ఇక నీరు కూడా ఏమీ లేదు అందులోనే. ఇప్పుడు దోసకాయ ముక్కలు
టమాటా ముక్కలు అయితే వేసుకుంటానండి. వేసుకొని కలిపేసి పైన అలాగా మూత పెట్టేస్తా. ఇంకా టమాటాలు 2 కోసాను చిన్న చిన్నవి, ఒక చిన్న దోసకాయ ఇవి వేసి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు టమాటా దోసకాయ మగ్గిద్ది అనమాట. ఇంకా ఫైనల్గా కారం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. చికెన్ దోసకాయ అయితే కర్రీ రెడీ అయిపోద్దండి. ఎమ్మీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే దోసకాయ ఎక్కువ వేయరు ఎవరు, కాకపోతే వేసుకుంటారు, కాకపోతే తక్కువగా వేస్తారనమాట. అయితే ఏంటంటే ఒక్కసారి దోసకాయ కూడా బాగుంటుంది వేసుకుంటే. అందుకే నేను చాలా రోజుల తర్వాత ఏంటంటే ఎక్కువగా టమాటా గోంగూర ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. ఈరోజు అసలు దోసకాయ వేద్దాం, చాలా నెలలు అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు దోసకాయ ఒకటి, 2 టమాటాలు వేసాను అనమాట. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు టమాటా దోసకాయ కూడా మగ్గిద్ది, బాగుంటుంది కర్రీ అయితే. వంట అయితే మ్యాక్సిమం అయిపోయిందండి. ఇంకా చూపిస్తాను చూడండి కర్రీ. ఇవన్నీ టమాటా దోసకాయ వేసాను కదా, కొంచెం అందులో వాటర్ ఉంటుంది కదా, మళ్ళీ వాటర్ బయటకు వచ్చి పులుసుగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకెలానే మగ్గించుకుంటే బాగుంటుంది కర్రీ. కారం కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోనైతే కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి, లేకపోతే చప్పగానే టేస్ట్ బాగోదు, నీసు స్మెల్ లాగా వస్తుంది. అందుకే కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే కొంచెం కారం మసాలా ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుందండి. బాగుంటుంది కర్రీ. కొంచెం మసాలా కారం ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లోనే. అదిగో చూడండి, దోసకాయ టమాటా మగ్గిపోయింది కదా, ఇంకా మగ్గిపోద్దండి, మొత్తం మెల్ట్ అయిపోయినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటా. చూసారు కదా, ఫైనల్గా కారం అయితే వేస్తున్నానండి. ఇంకా తగినంత కారం మన టేస్ట్ని బట్టి, మనం తినే టేస్ట్ని బట్టి. నేనైతే ఒక నిండుగా స్పూన్ అయితే వేసాను, ఇంకా కొంచెం అయితే ఒక హాఫ్ అయితే వేసానండి నేనైతే. ఇంకా చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. బాగుంటుంది చికెన్ మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. మసాలా పౌడర్ వేస్తుంటేనే కర్రీ మంచి స్మెల్ అయితే వచ్చిందండి. కలుపుకొని కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. కొంచెం దగ్గరగా ఉంది కర్రీ అయితే నాకు. అలా కాకుండా కొంచెం కొద్దిగా అంతా ఒక అరగిద్దడు మందం కొంచెం వాటర్ అయితే వేసుకుంటే కొంచెం లిక్విడ్గాను గ్రేవీ లాగా ఉంటుంది, బాగుంటుంది కర్రీ. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే, టేస్ట్ కూడా బాగుంది. కొంచెం వాటర్గా చూసారు కదా, కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే వేసుకుంటున్నా. కొంచెం కావలసినంత ఉప్పు వేసుకున్నా, కొద్దిగా లైట్గా తక్కువగా ఉంది, కొద్దిగా అంత వేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే అయిపోద్ది. చూసారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ వేసాను కదా, అలాగ లిక్విడ్గా కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందాక బాగా వాటర్ వేయకముందు ఏంటంటే గట్టిగా ఉంది కర్రీ అయితే, దగ్గరగా అలా బాగోదు. ఇంకెలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అట్లాగా కొంచెం చాలా బాగుంటుంది. దోసకాయ వేసాను కదా, టేస్ట్ బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ. కర్రీ అయితే అయిపోయింది, గ్యాస్ అయితే ఆపేస్తా. అన్నం ఉడికింది, కూర ఉడికింది, ఇంకా ఫ్రై కూడా అయిపోయింది కదా.
చాలా కలర్ఫుల్గా ఉన్న కర్రీ, టేస్ట్ కూడా బాగా కుదిరిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది కూర అయితే. ఇక మేమైతే అన్నం అయితే తినేస్తామండి. లంచ్ టైం అయితే అయింది కదా. ఇక మేమైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి అండి. సండే స్పెషల్ ఏంటో. ఓకేనా మరి? మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. లక్కీ 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 అన్ను రాయిగా తీసుకోపోదు కానీ పెట్టారా, తీసుకెళ్దు కానీ రాయిగో అన్ను ఆయనకిచ్చి నాకు నీది పెద్ద బిల్డింగ్ కావాలి. ప్లేట్లో అది గిన్నెలో తీసుకొని నువ్వు డాడీకి అది ఇచ్చి, ఇది నీకు డాడీకి అది పో, మీ ఇద్దరు తినండి. వెళ్ళండి. గిన్నెలో పోకుండా ఉంటుంది నీకు, ప్లేట్ అయితే కింద పోతుంటుంది.